జాలర్లు అంటే మనకి సెకండ్ గ్రేడ్ పీపుల్‌లా కనిపిస్తూ ఉంటారు. లేకుంటే సెకండ్ గ్రేడ్ కథల్లా కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సినిమాలు చూస్తే మాత్రం జాలర్లకు సంబంధించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. జాలర్ల యొక్క కథల వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే జాలర్ల యొక్క జీవితాలు ఎలా కనిపించబోతున్న విధానం మాత్రం ఈ సినిమాలో కనిపిస్తా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి సినిమాలు చూస్తే. అలాంటి సినిమానే కనిపిస్తుంది 'తెరచాప'. ఆ టైటిల్‌లోనే చాలా అద్భుతమైనటువంటి మేకింగ్ కావచ్చు, లేదంటే టైటిల్‌లో డిజైన్ కావచ్చు చాలా బాగున్నట్టుగా కనిపిస్తుంది. ఆ 'తెరచాప' ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ చూస్తే మాత్రం సింపుల్‌గా ఆకట్టుకునేలాగా లేతే అట్రాక్టివ్‌గా ఉండేలాగా ఉండటమే మాత్రమే కాకుండా ఒక ఎమోషన్స్ బలమైనటువంటి ఎమోషన్స్ ఉన్నట్టుగా లేకపోతే కథాబలం ఉన్నటువంటి ఎమోషన్స్ కావచ్చు, లేకపోతే పాత్రల మధ్య ఉన్నటువంటి ఎమోషన్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైమ్ అగ్రెసివ్‌నెస్‌గా కూడా ఉండేలాగాను దాంతో పాటు ఆ పాత్రల మధ్య ఉన్నటువంటి వైరుధ్యం కావచ్చు, లేకపోతే పాత్రల మధ్య వైవిధ్యం కూడా ఉండేలాగా ఈ ట్రైలర్ చూస్తే మాత్రం అర్థమవుతుంది మనకు. అంటే మనకి టీజర్‌లో కూడా ఇలాంటి ఒక డైలాగ్ అద్భుతమైన డైలాగ్ ఉంది. సముద్రంలో వేటకు వెళ్ళడం మాత్రమే వల వేసి చేపలు పట్టుకోవడం మాత్రమే కాదు, సొర చేపలను కూడా ఎదుర్కోవాలి, ఫైట్ చేయాలని చెప్పేసి కూడా ఒక డైలాగ్ ఉంటుంది. అలాగే సమాజంలో కూడా ఎలాంటి మనుషులు ఉన్నారు, సమాజంలో కూడా సొర చేప లాంటి మనుషులు ఉంటారు. ఆ మనుషులు ఎదుర్కోవాలంటే కూడా చాలా బలమైనటువంటి ధైర్యం ఉండాలి, చాలా బలమైనటువంటి సంకల్పం ఉండాలని చెప్పేసి కూడా కనిపించేలాగా ఉన్నబస్తుంది ట్రైలర్. నిజానికి ఇలాంటి ట్రైలర్స్ చాలా తక్కువగా కనిపిస్తుంటాయి, చాలా రేర్‌గా కనిపిస్తుంటాయి. అంటే చిన్న సినిమాగా వచ్చినప్పుడు కూడా ఒక బలమైనటువంటి ఎమోషన్స్ తోటి, బలమైనటువంటి కథాబలంతోని ఈ సినిమా రూపొందించబోతున్నట్టు మాత్రం ఆ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది మనకు. అంటే జోయల్ జార్జ్ అనేటువంటి డైరెక్టర్ అతను. ఆ డైరెక్టర్‌కి సంబంధించి చూస్తే ఆ దర్శకుడు ఈ పనితనం చాలా స్పష్టంగా కనిపించబోతున్నట్టు ట్రైలర్‌లోనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ట్రైలర్‌లోనే మాక్సిమం కథ ఏంటో రివీల్ చేయకుండా, కథ ఏంటనేది చెప్పకుండా, ఒక బలమైనటువంటి ప్రతినాయకుడి పాత్రతో రాజీవ్ కనకాల కనిపెట్టడం, బలమైనటువంటి అతని నేపథ్యం కావచ్చు, అతనికి బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు, వీటన్నిటి మధ్య అతను ఎదుర్కొనేటువంటి ఈ హీరో పాత్ర చిన్నగా కనిపించడం మొదలవుతుంది. అక్కడి నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎదుగుతున్నటువంటి విధానం కూడా చాలా చాలా బాగుంది ట్రైలర్ మాత్రం. ఎందుకంటే ఇలాంటి పాత్రలు, ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. మనకు తక్కువగా వచ్చినప్పుడు కూడా ఎఫెక్టివ్‌గా కనిపిస్తూ ఉంటాయి, చాలా ప్రభావవంతంగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ప్రభావం కనిపించాలంటే మాత్రం సినిమాలో ఒక బలమైనటువంటి ఎమోషన్ ఉండాలి, బలమైనటువంటి కథనాలు ఉండాలి. అప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. ఇలాంటి ఈ సినిమాకి సంబంధించిన రిజల్ట్ చూస్తే కనుక ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్తో కావచ్చు, టీజర్తో కావచ్చు, అద్భుతమైనటువంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మాత్రం చాలా చాలా బాగా మెప్పించేలాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి కథల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యొక్క ప్రధాన పాత్ర చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ పాత్ర చాలా స్పష్టంగా పోషించినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోరు చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది దీనికి సంబంధించి చూస్తే కనుక. అంటే ట్రైలర్‌తోనే ఆకట్టుకున్నారంటే సినిమా మొత్తం మెప్పిస్తారు. సినిమా మొత్తం కూడా ఒక హుక్ లైన్ లాగా, లేకపోతే దానికి ఒక పంచ్ లైన్ లాగా కనిపించేలాగా, ఒక ఆర్ఆర్ లాగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది మనకు. నవీన్ రాజ్ శంకరపు, పూజా సుహాసిని జంటగా నటించినటువంటి సినిమా ఇది. అయితే రాజీవ్ కనకాల చాలా కీలకమైనటువంటి పాత్రలో, చాలా బలమైనటువంటి విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు మాత్రం ట్రైలర్‌తో అర్థమవుతుంది. అలాగే పుష్ప జగదీష్ క్యారెక్టర్ కూడా ఇందులో ఒక చాలా ఎమోషనల్‌గా, చాలా బలమైనటువంటి పాత్రలో కూడా కనిపిస్తుంది. దాంతోపాటు మనకి నారప్ప సినిమాలో ఒక చైల్డ్ క్యారెక్టర్ చేసినటువంటి అతను కూడా ఈ సినిమాలో ఒక కీలకమైనటువంటి పాత్ర కూడా కనిపించబోతున్నారు. మొత్తంగా ఈ సినిమాలో ఉన్నటువంటి ఎమోషన్స్ కావచ్చు, ఈ సినిమాలో ఉన్నటువంటి కథాబలం కావచ్చు, చాలా గొప్పగా ఉండబోతుంది అనిపించేలాగా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. మరి సినిమా ఎలా ఉండబోతుందని మాత్రం వేచి చూద్దాం.